Hello friends, good evening. Hope you all are doing good. అందరికీ దేవుని నామంలో వందనాలు. సో ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ మీకు చెప్పాలని చెప్పి ఒక క్విక్ వీడియో చేస్తున్నాను. దయతో మీరు ఆ వీడియో అంతా చూడడానికి ప్రయత్నం చేయండి. ఐ విల్ ట్రై టు ఫినిష్ ఇట్ అండర్ 5 minutes. విన్న తర్వాత మీరు అక్నాలెడ్జ్ కూడా చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సో చాలా కాలం అయినట్టు అనిపిస్తుంది, కానీ దేవుని మహాకృపను బట్టి మధ్యలో మనకు ఉన్నటువంటి డీప్ డైవ్ సెషన్స్, స్క్రూ టైప్ లెటర్స్, ఆన్లైన్ సెషన్స్ ద్వారా మరలా ఒకరినొకరు చూసుకునేటువంటి మంచి అవకాశం. నిన్న జరిగినటువంటి సెషన్ కూడా మీరు చాలా మంది పాల్గొన్నారు, చాలా చాలా సంతోషం. రాబోయే దినాల్లో ఉన్న సెషన్స్లో కూడా మీరు అందరూ పాల్గొనాలని కోరుకుంటా ఉన్నాం. అయితే సాయి కృష్ణ అనేది కూడా అది మనందరితో మాట్లాడాలని వెయిట్ చేస్తూ ఉన్నారు. సో త్వరలో మనం దేని కొరకైతే వెయిట్ చేస్తున్నామో ఆ యొక్క సెషన్స్కి మనం వెళ్తాము. అది కూడా మీరు గమనించండి. అయితే ముఖ్యంగా ఇప్పుడు చేసిన వీడియోకి ఉద్దేశం ఏంటయ్యా అంటే మెన్స్ మీట్ గురించినటువంటి అనౌన్స్మెంట్. ఓకే, సో ఇంతకుముందు మీకు అఫీషియల్గా అనౌన్స్ చేశాము. నెక్స్ట్ మంత్ అంటే జూలై 2nd సాటర్డే అంటే 12వ తారీఖు మనకి మెన్స్ మీట్ ఉంది హైదరాబాద్లో. మన ఎన్సిటి న్యూ కవెనెంట్ చర్చ్ ప్రెమిసెస్లో ఫుల్ డే సెమినార్ జరుగుతూ ఉంది. సో ఈ విషయం గురించి మనం ఆల్రెడీ అనౌన్స్మెంట్ ఇచ్చాం. అయితే ఇప్పుడు మనం దీనికి రిజిస్ట్రేషన్స్ కూడా ఓపెన్ చేస్తున్నాం. ఆ విషయాన్ని మీరు గమనించండి. ఇది మెన్స్ మీట్ కాబట్టి ఇంట్లో ఉన్న ఉమెన్ అందరూ కూడా మీరు పురుషుల్ని ప్రోత్సహించి వాళ్ళందరిని కూడా చక్కగా మీరు ఎంకరేజ్ చేసి పంపించాలని కోరుకుంటా ఉన్నాం. అయితే మెన్ ఎవరెవరైతే పార్టిసిపేట్ అవుతున్నారో మీకు ఒక 1 month ప్రేయర్గా చెప్తున్నాం కాబట్టి మీరు ఖచ్చితంగా మీ లీవ్స్ అన్ని షెడ్యూల్ చేసుకోండి. మోస్ట్ ఆఫ్ దెమ్ 2nd సాటర్డేస్ హాలిడేసే. అయితే ఎవరికైనా హాలిడే లేకపోతే ఖచ్చితంగా మీరు ముందుగానే షెడ్యూల్ చేసుకొని ఖచ్చితంగా హాజరు కావాలని కోరుకుంటా ఉన్నాం. అయితే ముఖ్యంగా అసలు మెన్స్ మీట్ యొక్క అవసరత ఏంటి, ఇది హెల్ప్ఫుల్లేనా అని ఒకరిద్దరు అడిగితే మీరు ఏం సమాధానం చెప్పాలంటే ఇది హెల్ప్ఫుల్ కాదు, దిస్ ఈజ్ ద నెసెసిటీ, నీడ్ ఆఫ్ ద అవర్ అని చెప్పాలి. కారణం ఏంటంటే పురుషుల యొక్క ప్రాముఖ్యత దేవుని దృష్టిలో అసలు ఎటువంటిది అనేది సంపూర్ణంగా మనం తెలుసుకున్నప్పుడే దేవునికి యోగ్యకరంగా, దేవుని ఆలోచనకి విధంగా, దేవుని చిత్తానుసారంగా మనం బ్రతకగలం. మీరు వాక్యంలో చూస్తే కూడా మన ఎఫిషియన్స్లో కానీ 1 తిమోతిలో కానీ చాలా స్పష్టంగా మనకు కనబడేటువంటి కొన్ని విషయాలు ఏంటంటే పురుషుడు స్పిరిచువల్ లీడర్గా కనబడతా ఉన్నాడు. అది కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు. ఒక ఉన్నతమైన బాధ్యత దేవాది దేవుడు పురుషుల మీద ఉంచడం మనం గమనిస్తాం. అంటే మళ్ళీ మీరు వేరే రకంగా స్త్రీలు తక్కువ అన్న విషయం మీరు మాట్లాడొద్దు, అట్లా నేను అనట్లేదు. స్త్రీ పురుషులు సమానమే. అయితే ఇప్పుడు మెన్స్ మీట్ కాబట్టి ఆ కాంటెక్స్చువల్గా మాట్లాడుతూ ఉన్నాను. సో పురుషుని యొక్క బాధ్యత చాలా గొప్ప ఆనరు దేవుడు మన మీద ఉంచాడు, ఒక బాధ్యత ఉంచాడు. కాబట్టి అటువంటి పురుషులుగా ఉన్న మనం ఒకసారి యాజ్ అ టీమ్ మనం కూర్చొని కొన్ని విషయాలు మాట్లాడుకోవడం చాలా అవసరం అన్న విషయాన్ని గమనించి ఈ మెన్స్ మీట్ని మనం ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాం. అయితే మీకు తెలిసిన విధంగానే ముఖ్యంగా దీంట్లో ఉన్నటువంటి ప్రైమరీ స్పీకర్స్ ఇద్దరు ఉంటా ఉన్నారు. ఒకరు వచ్చేసి మన బ్రదర్ సుధీర్ జంగం అన్న, మనందరికీ పరిచయమే. అన్న బైబిల్ టీచర్గా కొన్ని సంవత్సరాలుగా వర్క్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అన్న కాలేజీలో ప్రిన్సిపల్గా ఉంటా ఉన్నారు తెనాలి ప్రాంతం నుంచి. అయితే అన్న కూడా సూపర్ ఎక్సైటెడ్గా మన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. చాలా విషయాలు ఆ రోజు మాట్లాడబోతా ఉన్నాం. సో ఒక పక్కన సుధీర్ జంగం అన్న ఉంటారు, మరి అదేవిధంగా న్యూ కవెనెంట్ చర్చ్ పాస్టర్ రవికాంత్ అన్న కూడా ఆ రోజు ఒక రిసోర్స్ పర్సన్గా ఉండబోతా ఉన్నారు. సో వీరిద్దరూ కూడా చాలా చక్కగా మనతో ఫుల్ డే టైం స్పెండ్ చేయాలనేది ఆలోచన. సో ఈ రోజు మనం స్పెసిఫిక్గా ఆ రోజు మనం ఏమేమి కవర్ చేస్తాము అంటే చాలా విషయాలు మాట్లాడాలని ఉంది. కానీ ఒక్కొక్క విషయము, ఒక్కొక్క టాపిక్ మాట్లాడాలంటే ఒక్కొక్క టాపిక్ ఫుల్ డే మాట్లాడేటువంటి పరిస్థితి. అయితే ఆ రోజు దేవుని కృపను బట్టి మరి చాలా చక్కగా కొన్ని షార్ట్ డౌన్ చేసాము. అవన్నీ కూడా క్లుప్తంగా మన అందరికీ హెల్ప్ఫుల్ అయ్యే విధంగా మన మధ్యలో ఆ రోజు మాట్లాడడానికి అన్నవాళ్ళు సిద్ధపడతా ఉన్నారు. కాబట్టి అందరూ కూడా ఈ రాబోయే సెషన్ కొరకు మీరు ప్రేయర్ చేయండి. ఆ వాతావరణం గురించి కావచ్చు, మెంబర్స్ గురించి కావచ్చు, ఆ రోజు జరిగేటువంటి వాక్య బోధ గురించి కావచ్చు, మీరు అందరూ ఖచ్చితంగా ప్రేయర్ చేయండి. అయితే ఈ వీడియోతో పాటుగా మీకు మనం రిజిస్ట్రేషన్ లింక్ కూడా ఇస్తాం. దాంట్లో మీ పేరు, మీ 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 డీటెయిల్స్ ఇచ్చి మీరు మీ ప్లేస్ని మీరు రిజిస్టర్ చేసుకోండి. సో వి ఆల్ ఆర్ లుకింగ్ ఫార్వర్డ్. ఎందుకు అంటే ఈ పురుషులు అంటే మెన్స్ మీట్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే రాబోయే సంఘానికి మనం అంటే ఫ్యూచర్ చర్చ్ని బిల్డ్ చేయాలంటే కూడా ఇప్పటి నుంచే మనం యంగ్స్టర్స్గా, అదేవిధంగా
గ్రోనప్ మెన్గా మనం అందరం కూడా వాక్యంలో చాలా చక్కగా స్థిరపడాలి, వాక్యాన్ని మనం హృదయంలో ఉంచుకోవాలి, వాక్యం చెప్పిన విధంగా మనం ముందుకు అడుగులు వేయాలి అంటే ఇటువంటి సెషన్స్ మనకు చాలా ప్రాముఖ్యం. కాబట్టి మీరందరూ కూడా నెక్స్ట్ మంత్ జరగబోయేటువంటి మెన్స్ మీట్కి తప్పగా హాజరు కావాలని కోరుకుంటా ఉన్నాం. రిజిస్ట్రేషన్స్లో మీ పేరు నమోదు చేసుకోండి, మీ డేట్స్ షెడ్యూల్ చేసుకోండి. ఇంకా రాబోయే కొన్ని వీడియోస్లో ఇంకొంత డీటెయిల్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఓన్లీ ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేది థాట్ ప్రాసెస్. అయితే రిజిస్ట్రేషన్స్ ఆర్ ఓపెన్, కైండ్లీ గెట్ రిజిస్టర్డ్. అయితే ఎవరైతే సిస్టర్స్ ఉన్నారో మీ బ్రదర్స్ని కానీ, మీ వైఫ్స్, మీ హస్బెండ్స్ని కానీ మీరు వాళ్ళని క్వశ్చన్ చేయండి, హ్యావ్ యూ రిజిస్టర్డ్ అని. సో దట్ దే విల్ ఆల్సో take time and get registered. Thank you guys, thank you for listening to me. Just keep praying. See especially men, see you all on July 2nd at Men's Meet NCT Church, Hyderabad. Thank you.